श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం। 200 కార్యక్రమాలు పూర్తయిన శుభ సందర్భంలో శిష్యులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉత్తేజాలనిస్తూ వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు। అందరికీ ధన్యవాదాలు। ఇన్నాళ్ళు త్రికళ అని అంటేనే భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సంబంధించిన కళలను గురించి తెలుసుకుంటూ వస్తున్నాం। అదేవిధంగా నక్షత్రాలని గురించి తెలుసుకుంటూ వస్తున్నాం। ఆ నక్షత్ర అధిదేవతలు, వృక్ష జాతులు, గణములు, ఆకారము అని ముద్రలు చిత్రించి మీకు అందజేస్తూ వస్తున్నాను। ఆ త్రికోణ తత్వముతోనే, ఊర్ధ్వముఖముగా ఉన్న త్రికళ తత్వముతోనే మరొక కొత్త ప్రయోగంతో షట్కోణ త్రికళా జ్ఞానముతో ఈ వారం నుండి మీ యొక్క పుట్టిన తారీఖు, మీ యొక్క నక్షత్రము, రాసులు కలగలిపి మీకు తెలియచేయాలనుకుంటున్నాను। ముఖ్యమైన త్రికళ జ్ఞాన త్రికోణము ఇది। ఈ త్రికోణమే ఊర్ధ్వముఖముగా నక్షత్ర సూచికగా ఉన్నది। అటువంటి ఊర్ధ్వముఖములో రాసులలో, నక్షత్రములో మొట్టమొదటిది ఒక రథాన్ని ముందుకు తీసుకెళ్ళేది అశ్వము। అటువంటి అశ్విని అనే అద్భుతమైన ఒక నక్షత్రాన్ని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం। ఈ అశ్వినికి కేతు యొక్క దశతోనే ప్రారంభమవుతుంది। అదేవిధంగా మఖ, మూల, ఇది నక్షత్ర త్రికోణం। నక్షత్రములు ఊర్ధ్వముఖముగానే కనిపిస్తుంటాయి, అందుకని ఈ త్రికోణాన్ని ఊర్ధ్వముఖంగా నక్షత్ర త్రికోణంగా నేను చిత్రించటం జరిగింది। ఇక సంఖ్యాపరంగా ఆ దివి నుండి ఉన్న తత్వం ఇది। భూమిలో ఉన్న సంఖ్యలు ఎలా ఉన్నాయి, ఆ త్రికోణం ఎలా ఉంది, ఇలా ఒక త్రికోణం ఏర్పడితే షట్కోణమైంది। ఆ షట్కోణమునకు సంఖ్యా త్రికోణము అని మనం ఈ సంఖ్యా త్రికోణాన్ని ఆలోచించి చూస్తే 7వ తారీఖున పుట్టినవారు, 16వ తారీఖున పుట్టినవారు, 25వ తారీఖున పుట్టినవారు వీరికి కూడా కేతువే అధిపతి. సప్తమ సంఖ్య అది.
7వ సంఖ్య అంటేనే మిస్టిక్ సంఖ్య. అటువంటి మిస్టిక్ సంఖ్యని భయపడవలసిన పని లేదు. 7 is heaven అన్నారు. అశ్విని నక్షత్రానికైనా, మఖా నక్షత్రానికైనా, మూలా నక్షత్రానికైనా కేతు దశతోనే ప్రారంభమవుతుంది. కేతు యొక్క అంశంతోనే ఈ 3 నక్షత్రముల వారు ఉంటారు. 7వ తారీఖున పుట్టినవారైనా, 16వ తారీఖు పుట్టినవారైనా, 25వ తారీఖు పుట్టినవారైనా కేతువు యొక్క అంశముతోనే ఉంటారు. అంటే కేతువు అన్నదే మోక్షకారకుడు. ఇక ఈ షట్కోణ తత్వము ఎలా ఉందో అందులో దాగిన మర్మం ఏమిటో ఇప్పుడు వివరిస్తున్నాను. ఈ అశ్విని, మఖ, మూల నక్షత్రములకు కేతువు ఆధిపత్యం వహిస్తున్నాడు. అశ్విని నక్షత్రానికి జంతువర్గము ఇక్కడున్న అశ్వము, మఖ నక్షత్రానికి ఇక్కడున్న మూషికం, మూల నక్షత్రానికి సునకం. అశ్వము, మూషికము, సునకము అనేవి ఒక్కొక్క చిహ్నాన్ని తెలియచేస్తుంది. కేతు ఆధిపత్యం ఉన్న ఈ 3 జంతువులు ఒకటి వేగాన్ని తెలియచేస్తే, మరొకటి ధాన్యాన్ని దోచుకునేదైతే, మరొకటి విశ్వాసానికి మారుపేరైనది. ఇలా 3 నక్షత్రముల కలయిక, జంతువర్గము, సంఖ్య కూడా 7, 16, 25 కూడితే 7. ఈ 7వ సంఖ్య సప్తగిరీశుడి సంఖ్య. ఆ సప్తగిరీశ తత్వముతోనే ఈ షట్కోణ త్రికళా జ్ఞానం అన్నది ఇప్పుడు నేను మీకు వివరించి చెప్తున్నాను. ఈ సప్తమ సంఖ్యకు అశ్వము ముఖ్యమైన ఆధిపత్యం వహించింది కాబట్టి మేషరాశి వారు అశ్వం ఉన్న చిత్రాన్ని, అంటే విడిగా కాకుండా, కుబేరుడు అశ్వవాహనం పైనే ఉంటాడు. ఆయన చేతిలో ముంగీస కూడా ఉంటుంది. అదేవిధంగా 7 గుర్రాలతో సూర్య రథం ఉంటుంది. అటువంటి సూర్య రథం ఉన్న చిత్రాన్ని కూడా మనం ప్రతిష్ఠించుకోవచ్చు. ఇక మూషికం అంటే మూషిక వాహనుడు గజాననుడు. అటువంటి ఉర్లీ గణపతిని కూడా మీరు ఇంటిలో ప్రతిష్ఠించుకోవటం వలన విఘ్నాలన్నీ తొలగి అన్నింటా విజయాన్ని పొందుతారు. ఇక సునకము భైరవుడు. కాలభైరవుడిని ఆరాధిస్తూ రాహుకాలములో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. అత్యద్భుతమైన ఫలితాల్ని పొందుతారు. కేతుదోష నివారణ ముద్రని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ అశ్విని నక్షత్రానికి అశ్విని దేవతల అధిదేవతలై ఉన్నారు. హయగ్రీవుడి చిత్రపటాన్ని పెట్టి పూజించండి. గజాననుడు మూషిక వాహనుడై ఉన్నాడు. మఖా నక్షత్రం వారికి విఘ్నేశ్వరుడు అధిదేవత అయి ఉన్నాడు. మూలా నక్షత్రం వారికి సునకమనే జంతు వర్గము ఇక్కడ ఉన్నది కాబట్టి అదే కాలభైరవుడి చిహ్నము. అటువంటి అతి ముఖ్యమైన జంతువర్గముతో, పరమాత్మ అంశతో, షట్కోణ తత్వముతో ఇలా మీలోని మూల దోషములను, త్రిదోష పాపములను తొలగించి కేతుదోష నివారణ కలిగించే అతి ముఖ్యమైన ముద్ర ఇది. ఈ ముద్ర వలన రాహుకేతు ఛాయా దోషములు తొలగిపోవాలి, అన్నింటా విజయం కలగాలని కోరుకుంటున్నాను.
శివుడు తలను త్రుంచిన కరిమోమునొసగి గణనాథు చేసెను గౌరీ నందన గజవదన మూషిక వాహన మోక్ష కారణ గౌరీ నందన గజవదన. 7వ తారీఖున పుట్టిన వారికి, 16వ తారీఖున పుట్టిన వారికి, 25వ తారీఖున పుట్టిన వారికి మఖ మూల అశ్విని నక్షత్ర జాతకులకు కేతు దోషములు తొలగాలంటే ముఖ్యమైన మూల మంత్రం ఒకటి ఉంది, ముద్ర కూడా ఉంది. ఆ ముద్రని నేను ఇప్పుడు చేసి చూపుతున్నాను. మన ఇరు హస్తములే హస్తి తొండములుగా భావించి ఇలా ఊర్ధ్వ అధోముఖములుగా ఊపుతూ ఆ 2 తొండములను ఇలా దగ్గరకు తీసుకువచ్చి పెనవేయండి. బలంగా పెనవేసిన ఈ ముద్రయే లంబోదరాయ నమః. ఈ ముద్ర చేస్తున్నప్పుడు మీ దృఢమైన సంకల్పం ఏదైతే ఉందో అది పఠించండి. ఎలాంటి విఘ్నములు లేకుండా ఆ విఘ్న వినాయకుడి కరుణా కటాక్షం తప్పకుండా కలిగి తీరుతుంది. ఇలా పెనవేయండి. ఆ ముద్రని కూడా నేను ఇప్పుడు చేసి చూపుతున్నాను, చిత్రించి చూపుతున్నాను. ఆ ముద్రలోని పరమార్థాన్ని కూడా తెలియచేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న ముద్ర కరిముద్ర, కరకరి ముద్ర. ఆ ముద్రని ఈ 2 హస్తములు, ఈ హస్తము లాభకరిగా, ఈ హస్తము శుభకరిగా భావించి 2 హస్తములను తొండములుగా ఇలా పెనవేసి శ్రీకరి మన వక్షస్థలములోనే తిష్ట వేసుకుని ఉంది అంటూ ఇలా ఊర్ధ్వముఖముగా లాభకరిని ధ్యానించండి. ఇలా అధోముఖంగా ఉన్న తొండమును శుభకరిగా ధ్యానించండి. ఈ 2 సమ్మేళనముతో మధ్యన మన వక్షస్థలాన తిష్ట వేసుకుని ఉన్న శ్రీకరి అనే శుభకరిని, శ్రీలక్ష్మిని ధ్యానం చేస్తూ ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులు కండి. ఈ ముద్ర ఎలా ఉందో అదే విధంగా త్రికాల ముద్రగా ఎటువైపు చూసినా త్రిదశలలో కూడా ఆ శుభకరి, లాభకరి, శ్రీకరి ముద్రని ఇప్పుడు నేను చూపుతున్నాను. త్రికర కరి వరసిద్ధి సిరి ముద్ర. అటువంటి ముద్రని ఈ 2 చేతులను పెనవేస్తే ఇలా ఉన్నదే ఈ హస్తము, ఇలా ఉన్నదే ఈ హస్తము. ఈ 2 హస్తములే హస్తిగా మారితే ఎలా ఉందో స్వామి విఘ్ననాశకుడవు నీవు శ్రీ గజానన, స్వామి విఘ్నములను తొలగింపుము శ్రీ గజానన. ఈ విధంగా చూసిన ఆ శుభకరి కుండలిని అనే కర్ణముతో, జ్ఞాన వర్ణముతో ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఇలా తలకిందులుగా చేసిన శుభకరి అనే కుండలిని శక్తి చైతన్యమై సహస్రాన చేరితే ఎలా ఉందో ఓంకార కుండలినిగా, కర్ణ కుండలినిగా ఇరు కర్ణములకు తిరుముద్రయై ఉంది. ఈ త్రికరకర వరసిద్ధి సిరిముద్ర మీకందరికీ అనుగ్రహ పాత్రం కావాలని కోరుకుంటున్నాను. ఇదే త్రికళ చిత్రం. వక్రతుండధరుడవయ్య శ్రీ గజానన, మహాపరాక్రముడవీవయ్య శ్రీ గజానన. స్వామి శరణం 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 శ్రీ గజానన, స్వామి నీ చరణమే ఇక శరణం శ్రీ గజానన. జయ గణేశ జయ గణేశ జయ గణేశ, స్వామి జయ ఓం జయ ఓం జయ ఓం జయ గణేశ.
ఈ సప్తమ సంఖ్య వారు కేతు నక్షత్ర ఆధిపత్యం ఉన్నవారు గాలిలో ఎక్కువ మేడలు కట్టేస్తుంటారు. ఏనాటికైనా నేను రారాజునే అని ఊహాలోకాల్లో జీవిస్తుంటారు. చేసే కర్తవ్యం వదిలేసి వ్యసనాల స్వర్గంలో ఊగిసలాడుతుంటారు. అదే జీవితం అనుకుంటారు. ఈ దోషాలన్నీ వారికి గ్రహాలు అనుకూలంగా లేకుంటేనే, ఒక జాతక చక్రాన్ని పట్టి కాకుండా ముఖ కవళికల్లోనే ఆ కేతు ఛాయ ఎంత ఉందో త్రికళా జ్ఞానంతో అంచనా వేయవచ్చు. వారి తేజస్సు ఎంత కొలతల్లో ఉందో అంచనా వేయవచ్చు. వీరికి చర్మ వ్యాధులు, జలదోష సంబంధమైన వ్యాధులు, శ్వాస సంబంధమైన వ్యాధులు, ఇలాంటి దోషాలు కూడా గ్రహ పరిస్థితులు బాగా లేకుంటే కలుగుతుంటాయి. ఈ ఛాయాదోషములు, రోగములు తొలగించుకోవాలంటే మరొక ముఖ్యమైన ముద్ర, మంత్రం ఉంది. ఆ ముద్రని నేనిప్పుడు చేసి చూపుతున్నాను. మన హస్తములోనే సప్త అంగుళీయముల ముద్రతో మనకు విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించబోతున్నాడు. ఈ జలతత్వమైన చిటికెన వేలిని, అగ్నితత్వమైన బొటన వేలిని ఇలా పైకి మడిచిపెట్టి, ఊర్ధ్వతత్వమైన ఆకాశ వేలిని తొండముగా భావించి, భూతత్వమైన ఈ వేలిని, వాయుతత్వమైన ఈ రెండు వేళ్లను బంధించండి. అంటే భూవాసులమైన మనం ఈ వాయు అనే శ్వాసను తీసుకుంటూ ఇలా జీవిస్తున్నాము. దాన్ని నొక్కిపట్టి ఊర్ధ్వముఖంగా ఆలోచించండి. పైకి ఎదగటాన్ని గురించి ఆలోచించండి. ఇక్కడున్న 3 వేళ్ళు ఒకటి తొండమైతే 2 వేళ్ళు కర్ణములైనాయి, లంబ కర్ణములైనాయి. ఆ విఘ్నేశ్వరుడికి 2 చెవులు జలతత్వముతో, అగ్నితత్వముతో ఉన్నవి. ఒకటి జలతత్వం అన్నది అధోముఖంగా పారుతుంటుంది. ఇది అగ్నితత్వం ఎప్పుడు ఊర్ధ్వముఖంగానే వెలుగుతుంటుంది. అటువంటి అధో ఊర్ధ్వ అనే తత్వములకు అధిపతి ఈ గణపతి. ఈ ముద్రని చూశారంటే గణపతి యొక్క తొండము గోచరిస్తుంది. ఈ భాగమే ఆయన యొక్క ముఖార విందముగా, ఈ వేలి తొండముగా భావించి, ఈ 2 వేళ్ళే లంబకర్ణములుగా భావించి, ఈ కింది ఉన్న 4 వేళ్ళు ఆయన ఆకృతిగా భావించి, ఈ 7 అంగుళీయములు మనకు కనిపిస్తున్నాయి. సప్తమ సంఖ్యకు కూడా అధిదేవత ఆయనే. అటువంటి సప్తమ సంఖ్యతో పంచభూత గణేశ ముద్రని నేనిప్పుడు చిత్రించి కూడా చూపుతున్నాను. ఈ ముద్రని చేస్తున్నప్పుడు ముఖ్యమైన మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రాన్ని పఠిస్తూ ఓం గం గణపతి అయి నమః, ఓం గం గణపతి అయి నమః అనుకుంటూ ప్రార్థన చేసుకోండి. సప్త అంగుళ గుప్త గజానన ముద్రని ఇప్పుడు నేను చూపుతున్నాను. మన హస్తములోనే హస్తి దాగి ఉంది. మన కరములే లాభకరి, శుభకరి. అటువంటి హస్తములలో ఆ సప్త అంగుళీ తత్వముతో ఆ విఘ్న వినాయకుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు నేను చూపుతున్నాను. ఈ ముద్రను చేస్తూ ఓం లం లంబోదరాయ నమః, ఓం ఘం గజాననాయ నమః అనుకుంటూ ఈ ముద్రను చెయ్యండి. ఈ సప్త అంగుళములు మీకు సప్తవర్ణ జ్ఞానము కలిగి, ఆ సప్తగిరీశుడి అనుగ్రహం కలిగి, ఆ సప్త ద్వారముల నుండి లక్ష్మీ కటాక్షము కలిగి అన్నింట విజయాన్ని పొంది తీరుతారు. ఈ ముద్రయే నేను
ఇప్పుడు చిత్రించి చూపించాను. ఈ ముద్ర మధ్యవేలు ఇలా తొండముగా ఉంటే, ఇరువేళ్ళు అంటే భూతత్వము జలతత్వము బంధించబడితే, ఈ జల కర్ణము, ఈ అగ్ని కర్ణము, ఈ తొండము పంచభూత తత్వమై ఉంది. ఈ 7 వేళ్ళు విఘ్న వినాయక రూపాన్ని దాల్చింది. ఈ పంచభూత సప్త అంగుళీ గుప్త గజానన ముద్ర వలన, హరిద్ర ముద్ర వలన మీలోని దరిద్ర దోషములన్నీ తొలగిపోవాలి, అన్నింటా విజయం కలగాలని కోరుకుంటూ గం గజాననాయ నమః, లం లంబోదరాయ నమః అనుకుంటూ ఈ వృత్తాకారముగా ఉన్న హరిద్ర వర్ణము నుండి సుడులై తిరుగుతూ అదృష్ట తరంగములు మీ ఇంట ప్రవేశించి మీలోని పంచభూత తత్వములను సరిచేసి ఈ ఊర్ధ్వముఖముగా ఉన్న హస్తమే శుభకరి అయి, లాభకరి అయి, శ్రీహరి అయి, అన్నింట విజయాన్ని కలిగించే విఘ్నకరిగా ఈ గుప్త గజానన ముద్ర ఇందులో దాగి ఉంది. ఈ ముద్రను దర్శించినంత మాత్రానే మీ విఘ్నములన్నీ పటాపంచలైపోవాలి. మీలోని దోషములు, కేతు దోషములు, రాహుదోషములు, కుజదోషములు అన్నీ తొలగిపోయి అన్నింటా రాజమార్గాన పయనించేలా చేసి విజయాన్ని అందచేయాలి. మీకందరికీ ఆ విఘ్న గణపతి కరుణా కటాక్ష వీక్షణం కలగాలని మనసా వాచా కర్మేణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. పురాణ పురుషునకు జయమంగళం, శ్రీకుమార గురువునకు శుభమంగళం, ఏకదంత రూపునకిదే జయమంగళం.